back to Afternoon Breaking. అప్డేట్ చూద్దాము. ఒక తల్లి గుండె కోత, ఒక తండ్రి నిస్సహాయత, ఒక పసివాడి బ్రతుకు పోరాటం. మహబూబాబాద్ జిల్లా చిన్న నాగారంకు చెందినటువంటి ఓ చిన్నారి ఈ కథ వింటే ఏ గుండె అయినా సరే బరువెక్కాల్సిందే. పేదరికమే ఆ కుటుంబానికి శాపమయ్యింది. కూలి పనులు చేస్తే గాని పూట గడవని ఆ ఇంట్లో ఇప్పుడు ప్రతిరోజు కన్నీళ్లతోనే మొదలై కన్నీళ్లతోనే ముగుస్తోంది. కారణం ఆ 9 ఏళ్ల చిన్నారి బతుకును ఛిద్రం చేస్తున్న డుచెన్ మస్కులార్ డిస్ట్రోఫీ అనే రోగం. ఈ అరుదైన వ్యాధి వస్తే కండరాలు క్షీణించి బలహీనమైపోతారు. ఒకప్పుడు తోటి పిల్లలతో ఆడిపాడిన శ్రేయాంక్ గత 3 ఏళ్లుగా అడుగు కదపటానికి ఇబ్బంది పడుతున్నాడు. రోజు రోజుకు కండరాలు బలహీనపడుతుండటంతో అతని శరీరం కనీసం నిలబడేందుకు కూడా సహకరించటం లేదు. కన్న కొడుకు కళ్ళెదుటే క్షీణిస్తుంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎలాగైనా నా బిడ్డను కాపాడండి అనే ఒక్క మాటే వారి నోట వినిపిస్తోంది. తమ బిడ్డను బతికించేందుకు సాయం చేయాలని దాతల ముందు చేతులు చాస్తున్నారు. శ్రేయాంక్ వ్యాధి నయం కావాలంటే దాదాపు 2 కోట్ల వరకు ఖర్చవుతుంది. విదేశాల్లోనే చికిత్స దొరుకుతుంది. ఇప్పటికీ ఆస్తులమ్మి తమ స్థాయికి మించి 50 లక్షల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ లో శ్రేయాంక్ ట్రీట్మెంట్ అందుతోంది. లేట్ అయితే ప్రాణాల మీదకొస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. శ్రేయాంక్ మాత్రం తన అభిమాన హీరో మహేష్ బాబుచి సాయం చేస్తాడని ఆశగా ఎదురు చూస్తున్నాడు. ప్రభుత్వం స్పందించి సీఎం సహాయ నిధితో ఆదుకోవాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.